విత్తనాలు జల్లుతున్నప్పుడు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి, మంచి నీళ్ళలో పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, రాతి నీళ్ళలో పడ్డాయి, త్రోవ ప్రక్కన కూడా పడ్డాయి. అయితే ఈ విత్తనాలు ఎవరిని పోలి ఉన్నాయంటే సేవకులను పోలి ఉన్నాయి. ముండ్ల పొదలు అనగా ఏంటంటే ధనాపేక్ష, లోకాశ, నేత్రాశ, అహంకారము, గర్వమును సూచిస్తుంది. దేవుని పిల్లలారా, ఒక సేవకుడు దేవుని వాక్యం విని తెలుసుకుని గ్రహించి చాలా పవర్ఫుల్ మెసేజ్లు చెప్తూ స్టార్టింగ్ స్టేజ్ని మొదలు పెడుతున్నాడు. ఒక మొదటి స్థితి సేవకుడిది ఎలా ఉంటుందంటే చాలా ఆవేశముతో దేవుణ్ణి ప్రకటించాలని, అందరినీ సత్యమైన మార్గంలో నడిపించాలని, లేక అనేక ఆత్మలను రక్షించాలని ఆ మొదటి జీవితం మొదలు పెడుతున్నాడు. మొదలుపెట్టి ఎదుగుతున్న సమయంలో, ఆ విత్తనం ఫలించి అభివృద్ధి చెంది ఎదుగుతున్న సమయంలో ఈ ముళ్ళ పొదలు, ధనాపేక్ష, నేత్రాశ, లోకాశ, ఈ అహంకారము, గర్వము అనే ముళ్ళ పొదలు ఆ చెట్టుని, ఆ సేవకుడిని అణిచివేయడం జరుగుతుంది. దేవుని పిల్లల, ఈ సేవకుడు ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలి ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి సేవకుడు కూడా చాలా ఆవేశంగా దేవుని ప్రకటించాలని, దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాలని, అనేక ఆత్మలను రక్షించాలని ఆవేశంగా దేవుని సేవ మొదలు పెడితే, ఆ ఆరంభం మొదలుకొని అంతం వచ్చేసరికి చివరి టైంలోకి వచ్చేసరికి మారిపోతున్నారు.